గోల్కొండ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేదేంటి? వజ్రాలు, వైభవం, సంపద కదా. ఒకప్పుడు కళలతో, శాంతితో వెలిగిపోయిన ఒక మహాసామ్రాజ్యం. కేవలం ఒకే ఒక్క తరంలో, అంటే ఒక రాజు తర్వాత వచ్చిన మరో రాజు కాలంలో ఆ వైభవమంతా ఎలా కనుమరుగైంది? ఈ పతనం వెనుక ఉన్న కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. అసలు ప్రశ్న ఇదే. ఇంత గొప్పగా వెలిగిన ఒక స్వర్ణయుగం ఒక్క తరంలోనే ఎలా మాయమైపోయింది? రాజ్యాన్ని లోపలి నుంచే బలహీనపరిచిన శక్తులు ఏవి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొత్తం కథలో ఇద్దరు సుల్తానులు చాలా ముఖ్యం. ఒకరు మహమ్మద్ కుతుబ్ షా, మరొకరు ఆయన కొడుకు అబ్దుల్లా కుతుబ్ షా. ఒకరి కాలంలో రాజ్యం ఉచ్ఛస్థితికి చేరితే ఇంకొకరి కాలంలో పతనం అంచులకు ఎలా చేరిందో చూద్దాం. సరే, ముందుగా మనం ఆ స్వర్ణయుగం గురించే మాట్లాడుకుందాం. గోల్కొండ చరిత్రలోనే ఒక అద్భుతమైన అధ్యాయం. మహమ్మద్ కుతుబ్ షా పాలన 1612 నుంచి 1626 వరకు. చూడండి, ఆ కాలంలో రాజులంటే కేవలం పాలకులే కాదు, మహమ్మద్ కుతుబ్ షా స్వయంగా ఒక కవి. ఆయన కలం పేరు జిల్లుల్లాహ్, అంటే దేవుని నీడ అని అర్థం. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఆస్థానంలో కళలకు, సాహిత్యానికి ఎంత పెద్ద పీట వేశారో. ఆయన పాలన ఎంత పటిష్టంగా ఉండేదంటే పర్షియా, మొఘల్ సామ్రాజ్యంలాంటి పెద్ద పెద్ద రాజ్యాలు కూడా గోల్కొండకు తమ రాయబారులను పంపేవి. అదొక దౌత్య విజయం. ఇక రాజ్యం లోపల వ్యాపారం సక్రమంగా జరగాలని తూనికలు, కొలతలను ప్రామాణీకరించారు. ఇలా బయట గౌరవం, లోపల సుపరిపాలన, రెండింటితోనూ రాజ్యాన్ని బలోపేతం చేశారు. ఇప్పటిదాకా అంతా ప్రశాంతంగా, వైభవంగా సాగింది కదా. కాని ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపు. మహమ్మద్ కుతుబ్ షా తర్వాత ఆయన కుమారుడు అబ్దుల్లా కుతుబ్ షా సింహాసనాన్ని అధిష్ఠించారు. ఇక్కడి నుంచే గోల్కొండ చరిత్రలో ఒక కొత్త, చాలా సంక్లిష్టమైన శకం మొదలైంది. 46 సంవత్సరాలు. ఆలోచించండి, దాదాపు అర్ధశతాబ్దం. కుతుబ్షాహీ వంశంలోనే అత్యంత సుదీర్ఘమైన పాలన ఈయనదే. అయితే ఆయన సింహాసనమెక్కినప్పుడు వయస్సు కేవలం 12 ఏళ్లు. సో ఆరంభంలో పాలన మొత్తం ఆయన తల్లి, ఎంతో సమర్థురాలైన హయాత్ బక్షీ బేగం చేతుల్లోనే ఉండేదనమాట. అబ్దుల్లా పాలన మొదట్లో చాలా ఆశాజనకంగానే అనిపించింది. స్థానిక సంస్కృతికి పెద్దపీట వేశారు. అప్పటిదాకా పర్షియన్ భాషలో ఉండే రాజశాసనాలు మొట్టమొదటిసారిగా తెలుగులో జారీ చేశారు. ఇదొక చారిత్రాత్మకమైన మార్పు. అంతేకాదు, గొప్ప వాగ్గేయకారుడైన క్షేత్రయ్యను తన ఆస్థానంలో గౌరవించారుకూడా. మొదట్లో అంతా బానే ఉంది. 1636లో ఇంగ్లీష్ వాళ్లకు వ్యాపారం కోసం గోల్డెన్ ఫర్మానిచ్చారు. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో సరిగ్గా అదే సంవత్సరం మొఘలుల మొదటి దండయాత్ర జరిగింది. అంటే ఒకవైపు బయటనుంచి ఒత్తిడి పెరుగుతోంది, అదే సమయంలో రాజ్యం లోపల కూడా సమస్యలు మొదలయ్యాయి. ఈ రెండూ కలిసి గోల్కొండ పతనానికి పునాది వేశాయి. ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన భాగానికొచ్చాం. అదేంటంటే, రాజ్యాన్ని బయటి శక్తులకన్నా ఎక్కువగా లోపలి నుంచే బలహీనపరిచిన అంతర్గత కలహాలు. ఆస్థానం రెండుగా చీలిపోయింది. ఒకవైపు స్థానిక దక్కనీ ప్రభువులు, మరోవైపు పర్షియా నుంచి వలస వచ్చిన అఫాకీలు. సమస్యేంటంటే, ముఖ్యమైన పదవులన్నీ ఈ అఫాకీలకే దక్కేవి. దీంతో దక్కనీలలో అసంతృప్తి పెరిగిపోయింది. మన రాజ్యంలో మనకేంటి అన్యాయం అనే ఆ భావనే రాజ్యం పునాదులను కదిలించేసింది. సాధారణంగా చెప్తారు గదా, ఇంట్లో గొడవలుంటే బయటవాళ్లకు చొరవవుతుందని. సరిగ్గా అదే జరిగింది. గోల్కొండలో ఈ అంతర్గత విభేదాలను ఉత్తరానున్న శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యం చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. వాళ్లకిదొక సువర్ణ అవకాశంలా కనిపించింది. ఇక్కడ్నుంచి మొదలైంది అసలు పతనం. గోల్కొండ తన స్వాతంత్ర్యాన్ని మెల్లమెల్లగా ఎలా కోల్పోయిందో చూద్దాం. మొఘల్ సామ్రాజ్యం నీడ గోల్కొండపై పూర్తిగా కమ్ముకోవడం ప్రారంభించింది. 1636లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ దండెట్టినప్పుడు అబ్దుల్లాకు లొంగిపోక తప్పలేదు. ఆయన సంతకం చేసిన ఆ ఒప్పందం పేరు ఇంకియాద్ నామా. ఇది గోల్కొండ స్వాతంత్ర్యాన్ని పూర్తిగా చంపేసింది. ఎందుకంటే అందులోని షరతులు చూడండి. 1. గోల్కొండ ఇక స్వతంత్ర రాజ్యం కాదు, మొఘలులకు సామంతులు. 2. ప్రతి ఏటా భారీగా కప్పం కట్టాలి. ఇక 3. ఇది అన్నిటికన్నా అవమానకరం, మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలో కూడా మొఘల్ చక్రవర్తి పేరునే చదవాలి. అంటే పూర్తి లొంగుబాటు అన్నమాట. ఈ లొంగుబాటుకు, ఈ అవమానానికి ఇంతకంటే పెద్ద గుర్తింకేముంటుంది? మన గోల్కొండ గనుల్లో దొరికిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రాన్ని
అబ్దుల్లా కుతుబ్షా స్వయంగా మొఘల్ చక్రవర్తి షాజహాన్కు కానుకగా ఇవ్వాల్సొచ్చింది. అది కేవలం ఒక వజ్రం కాదు, గోల్కొండ కోల్పోయిన వైభవానికి, ఆత్మగౌరవానికి ఒక శక్తివంతమైన, బాధాకరమైన ప్రతీకగా మిగిలిపోయింది. సో ఫైనల్గా ఏమైంది? అబ్దుల్లా పాలన ముగిసే నాటికి ఒకప్పుడు అంతర్జాతీయ శక్తిగా వెలిగిన గోల్కొండ తన స్వాతంత్రాన్ని, సార్వభౌమాధికారాన్ని పూర్తిగా కోల్పోయి కేవలం ఒక సామంత రాజ్యంగా మారిపోయింది. ఈ పట్టిక చూస్తే మనకు ఆ ఇద్దరు పాలకుల మధ్య తేడా స్పష్టంగా అర్థమవుతుంది. మహమ్మద్ కుతుబ్ షా తన దౌత్యంతో, తెలివితో స్వాతంత్ర్యాన్ని కాపాడారు. కాని అబ్దుల్లా కుతుబ్ షా స్థానిక సంస్కృతిని ప్రోత్సహించినా సరే అంతర్గత కలహాలను అదుపు చేయలేకపోయారు. ఫలితంగా స్వాతంత్ర్యాన్ని మొఘళ్లకు అప్పగించాల్సొచ్చింది. ఒకరు కష్టపడి కడితే మరొకరు దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. చివరగా ఈ మొత్తం కథ మనల్ని ఒక చాలా ముఖ్యమైన చారిత్రక ప్రశ్నకు తీసుకొస్తుంది. ఒక రాజ్యం యొక్క గతిని నిర్దేశించేది ఎవరు? పాలకుడి సామర్థ్యమా లేక ఆనాటి పరిస్థితులా? మొహమ్మద్ కుతుబ్ షా నిజంగా గొప్ప పాలకుడా లేక ఆయనకు కాలం కలిసివచ్చిందా? మరి అబ్దుల్లా, ఆయన అసమర్థుడా లేక ఆనాడున్న మొఘలుల శక్తి ముందు ఎవరైనా సరే తలవంచాల్సిందేనా? చరిత్ర ఎప్పుడు మనకు ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వదు. ఇలాంటి ప్రశ్నల్నే మిగులుస్తుంది. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.